అబ్బాయి మెడలో దండ వేయి. అమ్మా దండ వెయ్యమ్మా. వెయ్యమ్మా. అమ్మా భర్త కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోమ్మా. కాళ్ళు ముందుకు పెట్టరా. ఏ ఆగండి, చేయి పట్టుకోండి. పదండి. మహాదేవి గారు, ఒకసారి మనం మ్యారేజెస్ గురించి మాట్లాడుకున్నాం. మీకు గుర్తుందో లేదో? ఏది? పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయన్నారు, అదేనా? అదేనండి. దానికి నిదర్శనం వీళ్ల పెళ్ళే. మరే గంట ముందు చూసినోడితో మంగపెళ్ళి అవుతుందని అనుకున్నామా? బ్రహ్మముడి మనం విప్పగలమా? ఇంకా ఆలోచన ఎందుకండి? మంగ అన్న ప్రకారమే పెళ్లి చేశాం కదా, నిదానంగా సర్దుకుపోయి కాపురం చేసుకుంటారులేండి. కరెక్టే. ఏం మంగా బాబు, అంతేగా? ఇదేదో చేసినది తెలియాలి, అప్పుడు దీనుకుంటాది. సుకన్య, హారతి తీసుకొద్దాం పదమ్మా. ఒక్క నిమిషం. రంగమ్మా, అమ్మా ఇది తీసుకెళ్ళు. అట్టగే అమ్మా. ఎలానూ నా అల్లుడు పెళ్లి దీంతో ఆగింది. ఇక దీని అకౌంట్ సెటిల్ చేసి నా కూతురికే సిద్ధుని కట్టపెట్టాలి. ఇక పేర్లు చెప్తే లోపలికి దారిస్తాం. ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి వెళ్ళండి. అత్తయ్య, సాంప్రదాయం బాబు, కాదనకూడదు. వెంకట్. బావగారు, మీరు చెప్పాల్సింది మీ భార్య పేరండి. మంగేగా? అలివేలు మంగ మనవడు గారు. అలివేలు మంగ. అలా కదలుడు,
నేను నా భార్య అలివేలు మంగతాయారు కలిసొచ్చామని చెప్పాలి. నేను నా భార్య అలివేలు మంగ కలిసొచ్చా. మా అల్లుడు చెప్పేశాడమ్మా, ఇక నువ్వే బాకీ. చెప్పేస్తే దారిస్తాం. వెంకట్. అలా కాదమ్మా, మా అల్లుడు ఎలా చెప్పాడో అలాగే చెప్పాలి. చెప్పు. నేను మా ఆయన వెంకట్ కలిసి వచ్చాం. చెప్పేసింది. రండి. జగదీశ్వర్ గారు, మీరు చెప్పింది అక్షరాల నిజమండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది వాస్తవమే. వీళ్ల పేర్లు కూడా చూడండి ఎలా కలిసాయో. అలివేలు మంగ, వెంకట్. చెప్పానా? రంగమ్మ, కోడల్ని తీసుకెళ్లి రూమ్ చూపించు, ఫ్రెష్ అయ్యి వస్తుంది. అట్టగేనమ్మా. రండమ్మగారు. పదనయ్య. మనము ఫ్రెష్ అయ్యి వద్దామండి. ఉదయం నుంచి అలసిపోయి ఉన్నాం కదా. అవునండి. పదండి. పదండి. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను గంగోత్రి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వెంకట్ అలాంటి వాడు కాదు. నాకు మంగ మీదనే అనుమానంగా ఉండదు సిద్ధు. మన పెళ్లి ఆపడానికి ఈ ఎత్తేసి ఉంటదని అనుకుంటున్నాను. నాకు అలానే అనిపిస్తుంది. బట్ వెంకట్కి ఏం జరిగిందో తెలియదు అంటున్నాడు. అందుకే మేం కూడా ఏం మాట్లాడలేకపోతున్నాం. కనిపెడతాను సిద్ధు. నిజం పిడికిట్లో ఎన్ని రోజులని దాయగలదు? బయట పడకుండా ఉండదు కదా. అప్పుడు దాని సంగతి చెప్తాం. ఇంకేం చేస్తాం గంగోత్రి, పెళ్ళి అయిపోయిందిగా. అయినది కాబట్టే చికెన్ అయినా బుద్ధిగా ఉండేలా దానికి బుద్ధి చెప్పాలి. ఇంకా మంగ వల్ల ఎవ్వరూ బాధపడకుండా దాన్ని మార్చాలి. ఏది మంగని మనం మార్చడం ఏ పనేనా? అవుతాది సిద్ధు. ఇంక నా పని అదే. మంగ నీడెలా ఉంటాను కనిపెడతాను. మంగ నిన్ను వదల్నే. ఎన్నిసార్లు తాళినే చూసుకుని చిరాకు పడతావమ్మా? ఇంకా బరువు నీ గుండెల మీదే ఉంటుంది, తీయలేవు. అదే కదా నా బాధ. కొంచెం అలర్ట్గా ఉంటే ఈ అవసరం ఉండేది కాదు మంగా. మరే కనీసం చెప్పడానికి కూడా నోరెత్తనీయకుండా మన నోళ్ళు నొక్కి పాడేసినది. సర్లే, ఇప్పుడు ఏమైందంట? గంగ పెళ్ళైతే సిద్ధుతో ఆగింది కదా. కాస్త తెలివిగా ఉండుంటే ఆ సిద్ధునే చేసుకునేది కదమ్మా. గౌరీ, ఈ వెంకటగాడేమన్నా అనామకుడా? హరినారాయణ గారి పెద్ద కొడుకే కదా. సగం ఆస్తి వచ్చేది వీళ్ళకే కదా. ఆయన పంపిన డబ్బులే ఖర్చు పెట్టను అంటున్నాడు. ఇక ఆస్తి తీసుకుంటాడంటారా? వాడొద్దంటే నేను వదులుతానా ఏంటి? సమస్య లేదు. ఎంత లేదన్నా మా వాటా 1000 కోట్లు వస్తుంది.
వాణ్ణి పైకి పంపించైనా నేను లాగేస్తా. ఇదమ్మా మొంగంటే ఇలా ఉండాలి. ఉండక చస్తానా? వాడంటేనే నాకు ఇష్టం లేదు, కానీ వాణ్ణి చేసుకోవాల్సి వచ్చింది. నిజం చెప్పలేని సిచ్యువేషన్ లో నన్ను నేనే లాక్ చేసుకున్నాను. అంతా నా కర్మ. అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారండి. నేను వస్తాలే, నువ్వు వెళ్ళు. అలాగే. అమ్మా మంగ, మీ మావయ్య గారు పిలుస్తున్నారంటే ఆస్తి పంపకాలు చేస్తున్నారేమో. మమ్మల్ని కాస్త గుర్తుపెట్టుకోమ్మా. 1 కోటో 2 కోట్లో మా మొహాన పడేయి. పడేయడం ఎందుకు, చేతిలోనే పెడతాలే. ముందు వెళ్దాం పదండి. పద. తిరిగి వచ్చేటప్పుడు వెయిట్గా వద్దాం. పదండి. పద. వెంకట్, మంగ, ఆశీర్వాదం తీసుకోండి. పిలిచింది ఆశీర్వాదం కోసమా? ఆస్తి పంపకాల కోసం కాదా? మంగా, నా ఆశీర్వాదం పెళ్లిలోనే తీసుకున్నావు కదమ్మా. మరి ఇంకెవరున్నారు మావయ్య గారు? అటు చూడు. పదండి. వీళ్ళెవరు మావయ్య గారు? మీ మావయ్య గారు, మీ అత్తయ్య గారు. మా వెంకట్ పేరెంట్స్ మంగా. అదేంటి హరిగారు, వెంకటు మీ పెద్దబ్బాయి అన్నారు కదా? మా అన్నయ్య కొడుకండి. వాళ్ళు యాక్సిడెంట్లో పోయాక వీణ్ణి నా కొడుకులానే పెంచాను. అంటే మా ఆయన మీ సొంత కొడుకు కాదా? కాను. అయితే మీ ఆస్తిలో ఈయనకేమీ వాటా లేదా? ఎందుకుంటుంది? మీకు ఉండే ఉంటుంది కదా. మాకేమీ లేదు. మా నాన్న అమెరికాలో పెట్టిన కంపెనీ లాస్ అయింది. నాకేం మిగల్లేదు. ఒకవేళ ఉన్నా ఆయన డబ్బు నాకెందుకు? సంపాదించుకోలేనా? ఆ శక్తి నాకు లేదా? నాకు కోట్లు అక్కర్లేదు. నా అవసరాలకుంటే చాలు. నాకు సరిపోదే. వీడో బిక్కరిగాడా? దేవుడా! వెంటనే డాక్టర్ ఏమైంది? కంగారు పడకండి. ఉదయం నుంచి ఏం తినుండదు. ఒకేసారి ఇంత తినేసరికి ఏం తినుండదు కదా, అందుకే నీరసం వచ్చి పడిపోయింది అంటున్నా. లోపలికి తీసుకెళ్ళి ఏమైనా తినిపించి పడుకోబెట్టండి. కాసేపు అయితే కోలుకుంటది. తీసుకెళ్ళండి. జాగ్రత్త. గంగా,
మంగకి పర్లేదు కదమ్మా? పర్లేదు మామయ్య గారు, ఏమీ కాలేదు. తెలివి వస్తుంది చూడండి. వచ్చి ఎంత చక్కగా మాట్లాడతాదో మీరే చూడండి. మంగా 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 ఏటైనదే? మంగా 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 డబ్బులతో వెయిట్గా వద్దాం అనుకుంటే మంగను మోసుకురావాల్సి వచ్చింది. చి, మన బతుకులు చెడా. నువ్వు ఉండవయ్యా, ఆ వాటర్ ఇటివు. మంగమ్మ, నో 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 మంగా మంగా ఏటైనదే? ఏటైనదమ్మా? అమ్మ మంగా, అలా అరవకమ్మా. ఏమైందో అనుకుని అందరూ వచ్చేస్తారు. అయింది కదా, నా జీవితం సముద్రంలో దాని తెలియని పడవలా తయారైంది కదా. ఆ స్వయం కృషిగాడికి ఏమీ లేదని తెలిసింది కదా. వాడసలైన కొడుకే కాదని తెలిసిపోయింది కదా. ఇంకందరూ ఏదో అనుకుంటారు అనుకోవడానికి ఏముంది? మెడలో తాళుంది కదమ్మా. ఉంటే ఏమీ లేకపోయినా భర్తగా వాణ్ణి భరించాలా? వాడి వెదవ రూల్స్ ని పాటిస్తూ అడుక్కు తినాలా? ఆ అవసరం నాకు లేదు. అబద్ధం చెప్పి ఇంట్లో నరకం అనుభవించడం కన్నా నిజం చెప్పి నాకు నేనుగా బ్రతుకుతాను. అది కుదిరేటట్టు లేదు కదమ్మా. తప్పు జరిగినదని నువ్వే చెప్పాక ఇంకేటి చేస్తారు? చెప్పినా అది నేనే కాదని నిజం కాదని చెప్పేస్తాను. తప్పే జరగలేదని ఒప్పుకుంటాను. ఈ పెళ్లే కాదని చెప్పేస్తాను. వాడికి విడాకులు ఇచ్చేస్తాను. అమ్మ మంగ, ఆవేశపడకు. ఇంకొక్కసారి ఆలోచించి చూడు. ఇక చించడాలేవీ లేవు. జరిగిన ఈ పెళ్లి పేజీలను చించడమే ఉంది. అంతే, ఇది ఫిక్స్. అమ్మమ్మ, అది కాదు. అమ్మమ్మ, మంగ మంగ పద. అమ్మమ్మ, నానమ్మ, అమ్మమ్మ, నానమ్మ, అమ్మమ్మ, నానమ్మ, అమ్మమ్మ. ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది? ఇవి అర్పులు కావమ్మమ్మ. నాలో నేనే కుమిలిపోతున్న ఆవేదన. మీ అందరినీ మోసం చేశానే అని నన్ను నేనే దహించుకుంటున్న బాధ.